మహాభారతం మనం కథగా చెప్పుకుంటున్నాము కదా, ఇక్కడి నుంచి ఇంకా చాలా బాగా ఉంటుంది. అంబికకు గుడ్డివాడు అయినటువంటి ధృతరాష్ట్రుడు పుడతాడు కదా. అంబాలికకు పాండురాజు పుడతాడు. ఒక దాసీకి విదురుడు పుడతాడు. విదురుడు చాలా తెలివైనటువంటి వాడు. ఇక్కడ నుంచే కురుక్షేత్ర బీజం మొదలైంది. వీళ్ళు పుట్టిన తరువాత పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పెళ్లి చేసే సమయం కూడా వస్తుంది. పెద్దవాడు అయినటువంటి ధృతరాష్ట్రునికి పెళ్లి చేయాలనుకుంటుంది అంబిక. ఈ విషయాన్ని సత్యవతికి చెప్తుంది. సత్యవతి వచ్చి భీష్ముడితో ఇలా చెప్తుంది, నాయన భీష్మ, ధృతరాష్ట్రునికి పెళ్లి చేయాలనుకుంటుంది అంబిక. మనము వాళ్ళకి కలుగు సంతానం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి రాజకుమార్తె అయినటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేయాలి. ఎలాగా అంటే ఆమెకి ఒక మంచి అందం, అనుకువ అన్నీ ఉన్న అమ్మాయి అయితే మనకి బాగుంటుంది. ఆ అమ్మాయి జాతకం చూపించి అట్లా చేద్దాము అని చెప్పేసి భీష్మునికి చెప్తుంది. అప్పుడు అంబిక ఇలా చెప్తుంది, లేదు, నేను ఒక మహర్షిని ద్వారా ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఆ గాంధార రాజ్యానికి చెందినటువంటి సుబులుడు అనే ఒక రాజు కుమార్తె ఉంది, గాంధారీదేవి. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెకి ఒక వరం ఉంది. శివుడి వరం వలన ఆమెకి 101 మంది పిల్లలు పుడతారని చెప్పి ఆమె వరం పొంది ఉంది. అందువలన ఆమె నా కోడలిగా కావాలను అని అంబిక భీష్మునికి చెప్తుంది. ఇది విన్న భీష్ముడు సరే అని చెప్పి గాంధార రాజ్యానికి కబురు పంపిస్తాడు. సుబులుడు కుమారుడైన ఈ కబురు విన్న సుబులుడు, నా కుమార్తెను ఒక గుడ్డివానికిచ్చి ఎట్లా పెళ్లి చేస్తాను అని చెప్పి హేళనగా మాట్లాడతాడు. సుబులునికి 100 మంది కుమారులు, ఒక్క కుమార్తె. అందరూ హేళన చేస్తారు. గుడ్డివాడికి మా చెల్లిని ఇవ్వము అని చెప్పి హేళన చేస్తాడు. ఇది అంతా తెలుసుకున్న అంబిక కోపం వచ్చి వాళ్ళను బంధించి గాంధార రాజ్యాన్ని నాశనం చేయమని భీష్మునికి చెప్తుంది. అంబిక చెప్పిన విషయము సరైనది కాదు. అయినప్పటికీ కూడా భీష్ముడు అంబిక హస్తినాపురం వచ్చింది మొదలు అడిగిన మొట్టమొదటి కోరిక కాదనలేక భీష్ముడు గాంధార రాజ్యాన్ని నాశనం చేయాలి అని చెప్పి సుబులునితో యుద్ధానికి వెళతాడు. సుబులుడు కొడుకు అయినటువంటి శకుని తండ్రితో ఇలా చెప్తాడు, నాన్నగారు, భీష్ముడితో మనం యుద్ధం గెలవడం సాధ్యపడదు. కాబట్టి మన గాంధారిని ఇచ్చి వివాహం చేద్దాము. ఎందుకంటే ధృతరాష్ట్రుడు మహాబలశాలి అయినప్పటికీ గుడ్డివాడు. కాబట్టి మన చెల్లి మహారాణి అవుతుంది కదా ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చేస్తే. అప్పుడు మన చెల్లి ద్వారా మనము ఏం చెప్తే అది వింటారు. ఆ విధంగా భీష్ముణ్ణి ఓడించవచ్చు చెప్తాడు. అయితే గాంధారికి ఒక శాపం ఉంటుంది. అది ఏమిటంటే గాంధారికి వివాహం అయిన వెంటనే భర్త చనిపోతాడు అని. ఈ దోషం పోవడానికి శకుని ఒక ఉపాయం చెప్తాడు. ఒక గాడిదకు ఇచ్చి మొదట వివాహం చేస్తాడు. ఆ గాడిద చనిపోతుంది. తరువాత గాంధారికి చెప్తాడు, ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు సుబులుడు. అతను గుడ్డివాడమ్మా, అయినా అతనిని నీవు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే అతనితో యుద్ధం మేము చేయలేక సంధి కుదుర్చుకున్నాము అని సుబులుడు చెప్తాడు కూతురికి. ఆ తరువాత ఆమె ఈ మాటలన్నీ విని తండ్రితో ఇలా చెప్తుంది, లేదు నాన్నగారు, మీరేమీ బాధపడవద్దు. ధృతరాష్ట్రుడు మహాబలశాలి, 1000 ఏనుగుల బలం గలవాడని నేను కథలుగా విన్నాను. కాబట్టి మీరు ఏమీ బాధపడవద్దు, నేను అతనిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమె కళ్ళకి గంతలు కట్టుకొని హస్తినాపురానికి బయలుదేరుతుంది. ఎందుకమ్మా కళ్ళకి గంతలు కట్టుకున్నావు అనంటే, లేదు, నా భర్తకి లేని కళ్ళు నాకెందుకు, నా భర్త ఎలా అయితే జీవిస్తూ ఉన్నాడో నేను అలాగానే జీవిస్తాను, మీరు బాధపడాల్సింది ఏమీ లేదు అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకొని హస్తినాపురానికి బయలుదేరుతుంది. ఆ హస్తినాపురంలో అడుగు పెట్టగానే ఆమెకు జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. ఎందుకంటే భర్తకి
తనకి కళ్ళు లేవని తెలిసి ఆమె కళ్ళు నాకు వద్దు అని చెప్పి వస్తుందని చెప్పి జనాలు ఆమెకి నీరాజనాలు పడుతూ స్వాగతం చెప్తూ ఉన్నారు. స్వాగతించి ధృతరాష్ట్రునితో పెళ్లి జరిపించారు. బాగానే ఉంది. ఇద్దరు గాంధారి ధృతరాష్ట్రుడు చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఒకనొక ఎవరు అంటే ధృతరాష్ట్రునికి గాంధార రాజ్యంలో నుంచి వచ్చిన వారిలో ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే గాంధారి గాడిదకు ఇచ్చి పెండ్లి చేశారు. ఆ గాడిద చనిపోయింది. అనంతరం ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేశారు అని చెప్పి ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు కోపంతో సుబులుని వారి కుమారులను అంటే ఆమెకు గాంధారీదేవికి గాడిదకిచ్చి పెళ్లి చేసిన విషయం ఎవరెవరికైతే తెలుసో వాళ్ళందరినీ కారాగారంలో బంధించాడు. ఒక్క గాంధారిని తప్ప. ఎందుకంటే భార్య కదా, అందుకని ఈ విషయం ఎవరికి చెప్పవద్దు అని చెప్పి గాంధారికి చెప్పి వాళ్ళందరినీ బంధించాడన్నమాట. ఆమె ఏమీ చెయ్యలేకపోయింది. ఎవరికి ఈ విషయం తెలియకూడదు అని చెప్పాడు. ఇదంతా శకునికి కక్షపూరితంగా మారింది. సుబులునికి 100 మంది కుమారుల్లో శకుని ఆఖరివాడు. శకుని ఎలా అయినా హస్తినాపుర రాజ్యాన్ని నాశనం చేయాలి అనుకుంటాడు. ఇట్లా అనుకుంటూ ఉండగా ఈ కారాగారంలో బంధించి ఉంచి వాళ్ళని ఈ 101 మంది అంటే 100 మంది కుమారులను ఆయన సుబులునికి కలిపి రోజుకి 1 మెతుకు చొప్పున 101 మెతుకులు పంపించేవాడు వాళ్ళకి శిక్షగా. ఆయనకి చెప్పకుండా గాంధారినిచ్చి ఇట్లా పెళ్లి చేశారు అనే కోపంతో ధృతరాష్ట్రుడు ఇలా చేస్తాడన్నమాట. ఆ 101 మెతుకులని సుబులుడు మిగతా బిడ్డలకి ఎవరికీ పెట్టకుండా ఒక తెలివిగల శకునికి మాత్రం పెడుతూ బతికించుకున్నాడు. ఈ 100 మంది బిడ్డలు చనిపోయారు. సుబులుడు చెప్తాడు శకునికి, నాయనా నేను నీకు ఈ అన్నం మెతుకులు పెట్టి ఎందుకు బతికించుకున్నాను అంటే హస్తినాపురం మీద భీష్ముని మీద నువ్వు పగ సాధించవలెను అని చెప్పి చెప్తాడు. అందుకు శకుని సరే అంటాడు. అతను సుబులుడు చనిపోయేటప్పుడు శకునికి ఇలా చెప్తాడు, నాయన నా వెన్నెముక నీకు ఉపయోగపడుతుంది. నేను చనిపోయిన తర్వాత నా వెన్నెముకతో నీవు ఒక పాచికలను తయారు చేసుకో, ఆ పాచికలు నీకు ఉపయోగపడతాయి అని చెప్తాడు. నీవు ఎంత పడమంటే అంత పడతాయి అని చెప్పి చనిపోతాడు. ఈ శకుని ఈ పాచికలను తండ్రి ఎన్నెముకను పాచికలుగా చేసుకొని ఆ కారాగారంలో ఆడుకుంటూ ఉంటాడు. ఎంత పడమంటే అంత పడుతుంటాయి అని చెప్పేసి ఆడుకుంటూ ఉంటాడు. ఇది అంతా చూసిన గాంధారి మా తండ్రి గారు సోదరులు అందరూ చనిపోయారు, మా సోదరుడు ఒక్క శకుని మాత్రం మిగిలాడు, మా సోదరుణ్ణి అన్న బతికించండి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు సరే మీరు విడిపించి మీరు వెళ్ళి మీ గాంధార రాజ్యాన్ని పరిపాలించుకోండి అని చెప్తాడు. అప్పుడు శకుని ఇలా చెప్తాడు ధృతరాష్ట్రునికి, నాకు ఎందుకు బావగారు, నేను వెళ్ళను, నా చెల్లెలు మీరు నాకు దేవుళ్ళతో సమానము, నేను ఇక్కడే ఉండి మీ రాజ్యంలో ఒక ముద్ద పడేస్తే తిని కుక్కలాగా బతుకుతాను, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తాడు. ఇదంతా విని ధృతరాష్ట్రుడు ఓహో నా బావమరిది నా మంచే కదా కోరుతున్నాడు అని చెప్పి శకునిని హస్తినాపురంలోనే ఉండమంటాడు. శకుని హస్తినాపురంలో ఉంటాడు. ఇదంతా బాగుంటుంది. తర్వాతవ భాగంలో మనం పాండురాజు కుంతీదేవి పెళ్ళి ఎట్లా జరిగింది ఏంటనేది తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.